సో మన ఆలోచన శక్తి బట్టి, మన ఫ్రీక్వెన్సీ బట్టే మనకి మేనిఫెస్టేషన్ కూడా మనకి పరిపూర్ణం అనేది అవుతుంది, ఫ్రూట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే కనుక తప్పక మనం సపోజ్ వీళ్ళున్నారు, ప్లేయర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్ అవ్వచ్చు, ఏ ప్లేయర్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళంతా విజువలైజేషన్ చేస్తారు. సినిమా యాక్టర్స్ విజువలైజేషన్, ఏదైనా అంతే. రిజల్ట్ అనేది వదిలేయాలి, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి మిగతాది యూనివర్స్కి వదిలేయాలి. అప్పుడు లా ఆఫ్ కర్మ కూడా వస్తుంది ఇందులో. అంటే లా ఆఫ్ కర్మ అంటే మనకి రావాలంటే తప్పక వస్తుంది, ఎవరు తీసుకోలేరు మన దగ్గర నుంచి, వస్తుంది. మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా అంతే, మనకి వస్తుంది. కొంతవరకు మార్చడానికి మనం చూస్తున్నాము, ఇక్కడ మనకి కావాలి అనుకుంటున్నాము, కొంతవరకు మార్చడానికి చూస్తున్నాము. ఎలాగా? మన నమ్మకాన్ని బలపరచడం. సో ఏదైనా సరే ప్రేయర్ అనేది ఎప్పటికైనా రిజల్ట్ ఇస్తుంది, అది ఏ మతమైనా సరే.